హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. పొద్దున్నైతే చూడండి లెగలేదు ఇంకా మా కాజళ్ళు మా ఆయన. నేనైతే లేచి చాయ్ పెట్టుకొని ఇంకా రవ్వతో ఉప్మా చేశానండి పొద్దున్నైతే టిఫిన్ కోసమని. తర్వాత లెగి లాసి అంటే కూడా నేను లెగని ఇంకా పడుకుంటాను అంటుందండి. అయితే నేను లేచి బట్టలు అవి మడతెట్టేసి పక్క బట్టలు ఇంకా స్నాక్స్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. నా వీడియో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సాయంత్రం అయింది, చలి వస్తుంది. చలి బాగుంది కదండి, ఈసారి బాగా ఎక్కువ ఉంది. ఇంత టైం అయినా కానీ ఎంత చలి వస్తుంది చూడండి. 10 అయినా 11 అయినా చలి పోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం శనగపిండి ఉంది, పునుగులు వేస్తానండి. కోడిలాగా కాదు, పునుగులాగా. సరేనా? ఎలా దీంట్లో ఉల్లిపాయ కోసుకున్నా, పచ్చిమిరకాయ కోసుకొని వాటర్ వేసి వేసాను. నువ్వు తీస్తావా? నేను నీకు తీస్తా. చూడండి, ఇది ఉంది కదా మనం కలుపుకున్నది. ఉండు మమ్మీ, ఉండు. ఇట్లా చిన్న చిన్నగా వేయాలండి, బాగుంటుంది. అంటే గట్టిగా లేకుండా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. అయిపోయినాయి చూడండి పకోడీ. ఆగనన్న కాలుతుంది, ఆగండి. అయ్యో, ఆయిల్ వచ్చేసింది. బాగుంటుందండి ఇది టేస్టీగా. నీకేది? నీకు కూడా అక్కకి బాగుందా? ఇక్కడ చూడు, నీకు కూడా. ఇద్దరు అదే తినండి. బాగుందా కాజల్? చూసా పకోడీ తింటలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పకోడీ తినదు. సమోసా స్నాక్స్ ఇది తినదు, దానికి నచ్చదు. కేక్లు బిస్కెట్లు అయితే నచ్చుతుంది కదా. మరి ఎందుకు తింటలేదు నీ పకోడీ? ఇంకా అయినా నువ్వు తినవు, నీకు నచ్చదు, నాకు తెలుసు. నచ్చేస్తుందా? మరి నచ్చితే తిను. అదిగో అయితే తింటుందంటలా కాజల్. బాగుందా? కాజల్కి నచ్చుతుంది, ఏదన్నా కానీ తినేస్తుంది. కాజల్ గుడ్ గర్ల్ కదా మమ్మీ? మరి నువ్వు తిను. లాస్యా గుడ్ గర్ల్ చెప్పు. గుడ్ గర్ల్. అక్క బ్యాడ్ గర్ల్ చెప్పండి. దానిమ్మకాయ రసం చూడండి నేను ఎలా తీస్తానో వెరైటీగా. మధ్యలో కట్ చేసి బత్తాయిలాగా ఇట్లా చేసేసి ఇట్లా పిండాలండి. అందరూ మిక్సీలో చేస్తారు, నేను మాత్రం ఒక కాయ 2 కాయ ఉంటే ఇలా పిండేసి, ఇది లాస్య కింద మీద వేసిందండి. మొత్తం కాయ అంతా చిరిగిపోయింది, అందుకే వడడానికి బాగాలేదు. అందుకే ఇలా పిండేసి రసం తీస్తే అంటే పిక్కలు కట్ట లేకుండా మంచిగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు దీని జ్యూస్ ఇలాగే చేస్తాను, 4-5 ఉంటేనే. ఒగరుగా అనిపించదు తాగితే. మిక్సీలో వేసామనుకో, ఈ గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు కూడా నలిగిపోయి ఎలాగో అనిపిస్తుంది. వేస్ట్ ఏమవుదండి చూడండి, మొత్తం పిండేసిన ఏమీ లేదు, గింజలే ఉన్నాయి అండి. ఒక్క కాయ ఒక చిన్న గ్లాసుడు జ్యూస్ అయ్యింది కదా చూడండి, ఒరిజినల్ జ్యూస్. ఇది ఇస్తే పిల్లలకి తాగుతారు. మిక్సీలో వేసామనుకో మొత్తం పిక్కలు అయిపోతుంది. ఉడబెట్టాలి కానీ ఇంకా నేను ఉడబెట్టలేదు, డైరెక్ట్గా వేసేసిన. చూడండి ఒరిజినల్ జ్యూస్. తీసుకోలేసియా జ్యూస్. బాగుందా? మంచిగా ఉందా? తాగు నువ్వు
నువ్వు కొద్దిగా తాగి అక్క కొద్దిగా. సూపర్. సూపరా? ఠీక్ తాగు.